సండే పొద్దున్నే ఎవరైనా నిద్రలేస్తారా? అంటే నేనున్నా అని చెప్తాను. ఎందుకంటే రిమైనింగ్ డేస్ బాగా నిద్రొస్తుంది. అదేంటో సండే మాత్రం మార్నింగ్ మెలుకువొచ్చేస్తుంది నాకు. మీకు కూడా ఇంతేనా? అండ్ ఇంకోటేంటంటే ఈ విషయం తెలియకుండా బోలా బ్యాటరీ కొన్నాను. ఛార్జింగ్ పెట్టకుండా ఛార్జింగ్ జీరో అవుతే బ్యాటరీ డెడ్ అవుతుందంట. సో, బైక్ పనికిరాదు. ఈ విషయం తెలియకుండా బైక్ ఇక్కడే పెట్టేసి తిరుపతికైతే వెళ్ళాను. వర్క్ ఫ్రమ్ హోమ్ 2 మంత్స్ అనేసి ఇంక బెంగుళూరులోనే బైక్ పెట్టేసెళ్ళాను. సో, బైక్ వచ్చే లోపల ఛార్జింగ్ పెట్టాను గానీ ఛార్జ్ అవ్వలేదు. ఇంక షోరూమ్‌కి తీసుకెళ్ళాను పోర్టర్ యాప్ సపోర్ట్‌తో. అండ్ వాళ్ళేం చెప్పారంటే వారంటీ బ్యాటరీకి రాదు. అండ్ ఓన్లీ ఏమైనా పార్ట్స్ పోతేనే వారంటీ వస్తుంది అంటే, ఓకే అండి. నాకు ఇన్స్యూరెన్స్ ఉంది. పోనీ ఇన్స్యూరెన్స్‌లో వస్తుందంటే ఇన్స్యూరెన్స్ కూడా రాదంట. మరి ఇన్స్యూరెన్స్‌కెందుకండి దానికోసం 8,000 పే చేసుకున్నారు అంటే, ఇంకా యానిమల్ ఏదైనా ఎఫెక్ట్ చేసినా, ఇంకా ఎన్విరాన్మెంట్ ఏదైనా ఎఫెక్ట్ చేసినా, అప్పుడు ఇన్స్యూరెన్స్ వస్తుందంట. అదేంటో బ్యాటరీ పోతే ఇన్స్యూరెన్స్ లేకపోతే ఇంకెందుకు ఇన్స్యూరెన్స్ అనేసి గొడవ పెట్టుకున్నా. ఇంక ఫైనల్లీ వాళ్ళైతే కుదరదు. యూ షుడ్ రీప్లేస్ యువర్ న్యూ బ్యాటరీ అని చెప్పారు. ఇంక సరే కాస్ట్ ఎంత అని అడిగితే 42,000 అంట. నేను తీసిందే 89,000. నో నాకు ఇంకా సబ్సిడీ వచ్చింది 10,000 80,000 తీశాను. హాఫ్ ఆఫ్ ద అమౌంట్ బ్యాటరీకి పెట్టాలంటే మళ్ళీ ఈఎంఐ ఉంది సార్. నాకింకా 2 మంత్స్ ఈఎంఐయే ఉంది. సారీ 2 ఇయర్స్ ఉంది. సో, నేను 2 ఇయర్స్ ఈఎంఐ ఎలా కట్టాలి? ఇంకా దీనికి పే చేయాలి. ఎలా సార్ అంటే అసలు కొంచెం కూడా రెస్పాన్స్ అవ్వరు వాళ్ళు. ఓలా బైక్‌ని అస్సలు కొనకండి. అస్సలు వేస్ట్ అదసలు.